లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడు ఫోన్ నెంబర్ ఉంటే చెప్పండి, మేము ఈ పైప్లనే వేయించుకోవాలనుకుంటున్నాం, అలాగే వీటిలో లిక్విడ్ అనేది ఎలా ఎక్కిస్తారు, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అని చెప్పి అడగడం జరిగిందండి. ఈ వీడియోలో మీకు ఈ పైప్ సిస్టమ్కి సంబంధించిన ఫోన్ నెంబర్లు, వీటికి సంబంధించిన డీటెయిల్స్తో పాటు మనకి లిక్విడ్ అనేది ఎలా ఎక్కిస్తారు అనేది కూడా చెప్తాం. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసి వీడియోని పూర్తిగా చూస్తేనే వీడియో నలుగురికి రీచ్ అవుతుంది. ఇంటి నిర్మాణం చేసుకునే వాళ్ళకి ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది కాబట్టి దయచేసి లైక్ చేసి వీడియోని పూర్తిగా అయితే చూడండి. పెస్ట్ కంట్రోలింగ్ లో కొత్త టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు అండి. అందరూ ఎక్కువగా ఇప్పుడు వీటిని ఉపయోగిస్తున్నారు. ఇవే మనకి యాంటీ రెటిక్యులేషన్ పైపింగ్ సిస్టమ్ అన్నమాట. మీరు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఫ్లోరింగ్ లో టైల్స్ గానీ మార్బుల్స్ గానీ కొంటూ ఉంటారండి. వాటికి హోల్స్ చేసి వాటిలో మనకి ఈ పెస్ట్ కంట్రోల్ కి సంబంధించిన లిక్విడ్స్ అనేవి నింపుతూ ఉంటారు. అదంతా పాత పద్ధతి అనమాట. ఇప్పుడు అలా ఎవరు కూడా యూజ్ చేయట్లేదండి. మనం ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కునే మన టైల్స్ గానీ మార్బుల్స్ కానీ ఎవరు కూడా పగల కొట్టుకోవట్లేదు. వాటికి బదులుగా ఈ యాంటీ రెటిక్యులేషన్ పైపింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాలేషన్ అనేది చేయించుకుంటున్నారు. దీని వల్ల మనకి లైఫ్ కూడా ఉంటుంది. ఈ పైపింగ్ సిస్టమ్ అనేది మనకి గ్రౌండ్ ఫ్లోర్ కావచ్చు, ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, G+1 G+2 ఇలా ప్రతి ఫ్లోర్ లో కూడా మనకి ఫ్లోరింగ్ అనేది చేసుకుంటాం కదా. ఈ ఫ్లోరింగ్ కింద అయితే వేసుకోవచ్చు అండి. ఏవైతే మనం టైల్స్ వేసుకుంటామో, మార్బుల్స్ వేసుకుంటామో, గ్రానైట్ అనేది వేసుకుంటామో వాటి కింద ఈ పైపింగ్ సిస్టమ్ అనేది వేసుకుంటారు. వీటి ద్వారా మనకి లిక్విడ్ అనేది స్ప్రెడ్ అయ్యి మనం ఎక్కడైతే పైపింగ్ అనేది వేసుకుంటామో ఈ పైపు ఉన్న ప్లేస్ మొత్తం కూడా కవర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రజెంట్ మనం ఇప్పుడు ఈ పైపింగ్ సిస్టమ్ ద్వారా మనం లిక్విడ్ అనేది లోపలికి పంపించి టర్మిట్ చెదలు గాని కీటకాలు గాని ఇలాంటివి ఏవి రాకుండా చేసుకోవచ్చు. అలాగే ఫ్యూచర్ లో ఒక 2-3 సంవత్సరాల తర్వాత అయినా సరే మరలా ఇదే వర్క్ అనేది మనం బయట మనకి పాయింట్ అనేది ఇస్తారు కాబట్టి అక్కడి నుంచి మనం లిక్విడ్ అనేది ఇంజెక్ట్ చేయించుకొని ఈ వర్క్ అనేది మనం చేసుకోవచ్చు. అలా మనం ప్రతి 3 సంవత్సరాలకు కానీ 2 సంవత్సరాలకు కానీ ఒకసారి చేయించుకుంటూ ఉన్నట్లయితే ఈ చెదలు కీటకాలు ఈ పురుగులు వీటన్నిటి బారి నుండి మన ఇంటిని మనం కాపాడుకోవడానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. దీని యొక్క లైఫ్ అనేది ఎక్కువ ఉంటుందని మనం వుడ్ డోర్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాం. అలాంటి డోర్స్ వచ్చే ప్లేసెస్ లో కానీ అలాగే కబోర్డ్స్ యూజ్ చేసుకుంటాం. కబోర్డ్స్ ఉండే ప్లేసెస్ లో కానీ మనకి వార్డ్రూబ్స్ కానీ వుడ్ ఫ్రేమ్స్ వస్తాయి. అలాంటి చోట్ల RCC స్ట్రక్చర్స్ అనేవి వస్తాయి. అలాంటి చోట్ల ప్రతి ఒక్క చోట కూడా ఈ పైపింగ్ సిస్టమ్ అనేది ఫ్లోరింగ్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే వుడెన్ ఇంటీరియర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు కూడా ఈ టెర్మిట్ పైపింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేసుకోవడం చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మీ బిల్డింగ్ మొత్తానికి ఒక్కసారి మీరు కొంచెం ఎక్కువైనా సరే కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకున్నట్లయితే ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఫ్యూచర్ లో మీరు ఎటువంటి ఖర్చు అనేది దీనికి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు కెమికల్ అయిపోతే ఆ కెమికల్ కి సంబంధించిన కెమికల్ తెప్పించుకొని మనం ఇంజెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళు కానీ అపార్ట్మెంట్స్ బిల్డ్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇలాంటివి ఉపయోగించుకోవటం మనకి మంచిదని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చెదలు అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. అన్ని ఏరియాలో కూడా చెదలు అనేది పట్టి ఇంటీరియర్స్ పరంగా చాలా డ్యామేజ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి మనం యాంటీ రెటిక్యులేషన్ సిస్టమ్ గానీ యాంటీ టెర్మిట్ ఈ పైపింగ్ సిస్టమ్ గానీ ఇలాంటివన్నీ కూడా యూజ్ చేసుకోవటం మనకి చాలా చాలా అవసరం అని మనం చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ సిస్టమ్ లో పేరు చిన్న యాంటీ టెర్మినేట్ రెగ్యులేషన్ పైపింగ్ సిస్టమ్ చేస్తూ ఉంటాం. ఏపీ తెలంగాణలో ఎక్కడైనా వచ్చే వరకు చేస్తూ ఉంటాం. ఈ పైప్స్ వేసుకోవడం వలన మీకు ఎలా ఉపయోగం ఉంటుంది, ఫ్యూచర్లో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో దాని గురించి మీకు వివరంగా నేను చెప్తాను. దీన్ని 4 హౌస్ పైప్ అంటారండి. మన దగ్గర వచ్చేసి మొత్తం 4 కంపెనీలు ఉంటాయి. అన్ని కంపెనీ బ్రాండ్సే వస్తాయి. ఇది వేసుకోవడం వల్ల దీనికి చిన్న చిన్న మైక్రో హోల్స్ అని రంధ్రాలు ఉంటాయన్నమాట. ఇది వేసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో ఎటువంటి చెదలు రాదు. దీంతో నుంచి కెమికల్ అనేది స్ప్రెడ్ అవుతూ వస్తూ ఉంటుంది. రీఫిల్లింగ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది సార్. ఇక్కడ నుంచి కెమికల్ ఫిల్లింగ్ చేస్తే కనుక మొత్తం ఫ్లోర్ మొత్తం వెళ్ళిపోతుంది. మినిమం ఒక ఫ్లాట్కి వచ్చేసరికి 1000 SFTకి మినిమం 500 లీటర్ నుంచి 1000 లీటర్ల వరకు మనం ఎక్కియచ్చు కెమికల్ లోపలికి. దీని ద్వారా ఏమవుతుందంటే ఇది వరకు మనము టైల్స్ కానీ మార్బుల్స్ కానీ గ్రానైట్ కానీ వేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడక్కడ హోల్స్ వేసి హోల్స్లో మనం కెమికల్ నింపేవాళ్ళం. అది పాత పద్ధతి. ఆ హోల్స్ కూడా వైట్ సిమెంట్ పెట్టేవాళ్ళం అనమాట. ఇప్పుడు అలా లేకుండా ఫ్లోర్ కిందనే మనం ఈ పైపు వేయడం వలన ఫ్లోరింగ్ కింద ఉంటుంది, ప్లస్ మనకు కెమికల్ కూడా స్మెల్ అనేది ఏమి ఉండదు. ఇన్ ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు ఈ పైప్ లైన్ సిస్టమ్ వీటి యొక్క రేట్ లాగా అండి మరి సార్ వీటి యొక్క రేట్లు వచ్చేసి 80 రూపీస్ దగ్గర నుంచి 25 రూపీస్ వరకు ఉన్నాయి సార్. 18 రూపాయల నుంచి 25 రూపాయలు. 25 రూపాయలు క్వాలిటీ బట్టి వస్తుంది సార్ పైప్ కూడా. ఓకే. క్లిప్స్ కానీ క్లాంపులు కానీ ప్రతిదీ క్వాలిటీ ఉంటుంది. బోర్డు కూడా క్వాలిటీ బోర్డు. ఒక అడుగు రేటేగా మీరు చెప్తుంది? ఒక అడుగు రేట్ సార్. ఒక అడుగు 18 రూపాయల నుంచి 25 రూపాయల వరకు ఉన్నాయి ఉంటుంది. మళ్ళీ విత్ కెమికల్ కూడా ఉంటుంది సార్ మన దగ్గర. విత్ కెమికల్. కెమికల్ కూడా ఓన్లీ పైప్ సిస్టమ్ గురించేగా రేట్ ఇది? పైప్ సిస్టమ్ గురించే ఫస్ట్ టైం మేము కెమికల్ కూడా ఎక్కిస్తాం సార్. దానికి ఫస్ట్ టైం కెమికల్ కూడా ఎక్కిస్తారు. ఫస్ట్ టైం కెమికల్ మీరే ఎక్కిస్తారు? ఎక్కిస్తాం సార్. 18 రూపీస్కి కానీ 25 రూపీస్ దేనికైనా 80 రూపీస్కి ఎక్కిస్తాం, 25 రూపీస్కి ఎక్కిస్తాం సార్ కెమికల్.
నెక్స్ట్ టైం నుంచి మాకు ఎంత పడుతుంది కెమికల్ అంటే ఎక్కించుకోవాలంటే? మీరు ఆన్లైన్లో కెమికల్ తెచ్చుకుంటే కనుక ఓన్లీ మేము వచ్చి లేబర్ మాత్రమే తీసుకుంటాం. లేదు మేము కెమికల్ తీసుకుని వస్తే కనుక కెమికల్ విత్ లేబర్ మీరు ఇవ్వాల్సి వస్తుంది సార్. అప్పుడు మీరు ఎన్ని లీటర్లు ఇస్తే కనుక ఎన్ని లీటర్లు కెమికల్ నింపాలంటే అన్ని లీటర్లు బట్టి మాకు లేబర్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక ఇల్లు కట్టుకుంటున్నాం, దానికి పైప్ లైన్ సిస్టమ్ కానీ ఈ కెమికల్ కానీ ఎంత ఖర్చు అవుతుంది? అవుతుంది సార్, ఒక 3000 నుంచి 4000 అవుతుంది. ఈ పైప్ లైన్కి కూడా? పైప్ కాదు సార్, ఓన్లీ కెమికల్ వరకు. ఓన్లీ కెమికల్కి. కెమికల్ పైప్ లైన్కి? పైప్ లైన్ కంటే నీకు 80 రూపీస్ నుంచి 25 రూపీస్ అవుతుంది సార్. ఒక అడుగు రేట్ చెప్తున్నారు? ఒక అడుగు రేట్ ఎన్ని అడుగులు వస్తే అంత? అన్ని అడుగులు వస్తే అంత లేదు. అంటే మన క్వాలిటీ బట్టి పైప్ ఉంటుంది సార్. అది కూడా అంటే సుమారు ఇన్ని అడుగులు వస్తాయి అని ఒక ఐడియా ఉంటుంది కదా మీకు? అవును సార్. అంటే చాలా మందికి ఎన్ని అడుగులు వచ్చిందో తెలియదు. అవును. ఒక 100 గజాల్లో కట్టుకుంటూ ఉంటారు, 1000 స్క్వేర్ ఫీట్ అని అలా కట్టుకుంటూ ఉంటారు. అలా సుమారు ఎంత అవుతుందని? సుమారు అంటే ఎంత అవుతుంది సార్? 20,000 నుంచి 30,000. మనము డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇంత, సింగిల్ బెడ్రూమ్ ఇంత, మనం స్క్వేర్ ఫీట్ల ప్రకారం వేస్తాం సార్. ఎన్ని అడుగులు వస్తే అంత. వాళ్ళ ఇంట్లో పొజిషన్ బట్టి ఉంటుంది సార్. ఒక 20 నుంచి 30,000 దాకా అవ్వచ్చు అంటారు అవుతుంది సార్. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే. కెమికల్ ఇలా ఫీల్ చేస్తాం సార్. మనము బాక్స్ ద్వారా పైపుల నుంచి కెమికల్ ఇలా ఫీల్ చేస్తాం. దానికి వచ్చేసరికి ఎంటీ ప్లేట్ ఇలా వస్తుంది సార్. బాక్స్కు ఎంటీ ప్లేట్ వస్తుంది. కెమికల్ ఒకసారి ఆన్ చేయను. మనము ఈ పైపు ద్వారా నుంచి ఆ పైపులోకి బయటకు వస్తుంది సార్ కెమికల్. అట్లా వస్తుంది. మొత్తం ఫుల్ అయినట్టే సార్. దానికి వచ్చేసి ఒక క్యాప్ పెడతాం. ఇప్పుడు కెమికల్ బకెట్ మొత్తం దాంతో వెళ్ళిపోతుంది సార్. మొత్తం లోపల ఈ క్యాప్ ద్వారా నుంచి, క్యాప్లో నుంచి మొత్తం బ్లాక్ అవుతుంది క్యాప్. ఆ క్యాప్ ప్రెజర్ ఏం చేస్తా అంటే మూత వేసేస్తాను అనమాట. క్యాప్ మొత్తం లోపల ఉండిపోద్ది. కెమికల్ మొత్తం ఆ పైప్ ద్వారా నుంచి ప్రెజరింగ్ బయటకు వస్తూ ఉంటుంది లోపల. ఈ బకెట్లు ఇట్లాంటి బకెట్లు ఒక 3 బకెట్లు 3 బకెట్లు అయినా సరే వెళ్ళిపోతుంది లోపలికి. పేరు శ్రీమన్నారాయణ. ఇక్కడ నాకు ఫస్ట్ కంట్రోలింగ్కి పైప్ లైన్ సిస్టమ్ చేశాడు. ఇతను బాగా చేశాడు. సర్వీసింగ్ అయితే బాగానే ఉంది. లిక్విడ్స్ ఎంత కావాలంటే అంత లిక్విడ్స్ ఇచ్చి బాగా క్వాలిటీగా ఇచ్చాడు. వర్క్ చాలా బాగుంది. ఏపీ తెలంగాణలో ఎక్కడైనా వర్క్ చేస్తాము. ఈ పైప్స్ అనేది ఎప్పుడు వేసుకోవాలంటే కనుక టైల్స్ మార్బుల్స్ వేసుకునే ఒక 10 days ముందు మాకు కాల్ చేశారంటే మేము వచ్చి వేసేసి వెళ్ళిపోతాము. దీని గురించి పూర్తి వివరాలు కావాలంటే మా కాంటాక్ట్ నెంబర్ చెప్తాము, కాల్ చేయండి. 9030219197 మీద కూడా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ప్రజెంట్ కొత్తగా నిర్మించుకుంటున్న హౌసెస్ లో ఈ టెక్నాలజీని ఎక్కువగా అయితే ఉపయోగిస్తున్నారండి. సో ఈ పెస్ట్ కంట్రోల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.